శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ 8వ శ్లోకం భగవంతుని ఆధిపత్యాన్ని, జీవశక్తి మూలత్వాన్ని, సృష్టి కారణత్వాన్ని, కరుణావీరత్వ సమన్వయాన్ని అద్భుతంగా తెలియజేస్తుంది. ముందుగా శ్లోకాన్ని శ్రద్ధగా స్మరించుకుందాం. ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. ఈ శ్లోకంలో మొత్తం 10 నామాలు ఉన్నాయి. ఈశానః ప్రాణదః ప్రాణః జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భః భూగర్భః మాధవః మధుసూదనః. ఇప్పుడు ఈ శ్లోకంలోని ఒక్కొక్క నామాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 64వ నామం ఈశానః. ఈ నామం భగవంతుని యొక్క సర్వాధికారాన్ని, ఆయన శక్తి సామర్థ్యాలను తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన విశిష్టమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా సర్వనియంత. శంకరాచార్యుల వారు సర్వభూతానాం నియంతా ఇతి ఈశానః అని వివరించారు. ఈశాన అంటే శాసించేవాడు లేదా నియంత్రించేవాడు అని అర్థం. ఈ సృష్టిలోని ప్రతి అణువు, ప్రతి ప్రాణి ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాయి. సూర్యుడు సమయానికి ఉదయించడం, గాలి వీచడం, నదులు ప్రవహించడం ఇవన్నీ ఆ ఈశానుని శాసనం వల్లనే జరుగుతున్నాయి. ఆయన ఈ విశ్వానికి పరమాధిపతి. రెండవ అర్థం విద్యలకు అధిపతి. ఈశానః సర్వవిద్యానాం అని వేదాలు చెబుతున్నాయి. అంటే సమస్త విద్యలకు, జ్ఞానానికి ఆయనే ప్రభువు. మనం నేర్చుకునే లౌకిక విద్యలైనా, ఆధ్యాత్మిక జ్ఞానమైనా ఆయన అనుగ్రహం ఉంటేనే సిద్ధిస్తాయి. మన బుద్ధిని ప్రేరేపించి మనకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇచ్చేవాడు ఆయనే. మూడవది అడ్డులేని శక్తి కలవాడు. సాధారణంగా లోకంలో ఒక అధికారిని మరొక అధికారి ప్రశ్నించవచ్చు. కాని ఈశానుడైన పరమాత్మను ప్రశ్నించే శక్తి ఎవరికీ లేదు. ఆయన శక్తి అడ్డులేనిది. ఆయన ఎవరిపైన ఆధారపడడు, కాని అందరూ ఆయనపైనే ఆధారపడతారు. భక్తుల పాలిట ఆయన రక్షకుడిగా ఉండి వారిని కష్టాల నుండి శాసించి విముక్తులను చేస్తాడు. స్వామి ఈశాన, నీవు సకల లోకాలను శాసించే ప్రభువువి. నా మనస్సుపై, నా ఇంద్రియాలపై నాకు నియంత్రణ ఉండేలా అనుగ్రహించు. అజ్ఞానంతో నేను తప్పుదారిలో వెళ్లకుండా నీ శాసనం ప్రకారం ధర్మమార్గంలో నడిచేలా నన్ను దీవించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో క్రమశిక్షణ, భయం, భక్తి మరియు కార్యదక్షత పెరుగుతాయి. ఓం ఈశానాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 65వ నామం ప్రాణదః. మనం జీవించి ఉన్నామంటే దానికి కారణం మనలో ఉన్న ప్రాణశక్తి. ఆ ప్రాణాన్ని ప్రసాదించే పరమాత్మ తత్వాన్ని ఈ నామం వివరిస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో దీనికిచ్చిన 3 ముఖ్యమైన అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ప్రాణాన్నిచ్చేవాడు. శంకరాచార్యుల వారు ప్రాణం దదాతి ఇతి ప్రాణదః అని వివరించారు. అంటే సమస్త జీవరాశికి ప్రాణశక్తిని ప్రసాదించేవాడు అని అర్థం. పుట్టిన ప్రతి ప్రాణిలోనూ చైతన్యాన్ని నింపి అది ఊపిరి పీల్చుండేలా చేసే మూలశక్తి ఆయనే. ఆయన లేకపోతే ఈ శరీరం కేవలం జడపదార్థం మాత్రమే. మనకు జీవించే శక్తిని, ఉత్సాహాన్ని ఇచ్చే దాత ఆయన. రెండవ అర్థం ప్రాణాన్ని హరించేవాడు. చిత్రంగా అనిపించినా దా అనే అక్షరానికి దదాతి ఇచ్చుట అని ఎంత అర్థం ఉందో ద్యతి ఖండించుట లేదా తీసివెయ్యుట అని కూడా అర్థం ఉంది. ప్రళయకాలంలో లేదా ఆయుష్షు ముగిసినప్పుడు జీవుల నుండి ప్రాణాన్ని తిరిగి తీసుకునేవాడు కూడా ఆయనే. అంటే పుట్టుక, చావు రెండూ ఆయన చేతిలోనే ఉన్నాయి. మూడవది ప్రాణశక్తిని శుద్ధి చేసేవాడు. ఆధ్యాత్మికంగా చూస్తే యోగులకు తమ ప్రాణాన్ని, శ్వాసను ఎలా నియంత్రించాలో, ఆ ప్రాణశక్తి ద్వారా పరమాత్మను ఎలా చేరుకోవాలో నేర్పేవాడు ఆయనే. మనలో ఉన్న బలహీనతలను తొలగించి మనకు ఆధ్యాత్మికమైన నవప్రాణాన్ని ఇచ్చి మనల్ని ఉద్ధరిస్తాడు. స్వామి ప్రాణదా, నాలో ఉన్న ఈ ప్రాణశక్తి నీవు పెట్టిన భిక్ష. ఈ ఊపిరి ఉన్నంతకాలం నీ నామస్మరణ చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. నాలో
నిరుత్సాహం ఆవహించినప్పుడు నీవు శక్తిగా మారి నన్ను నడిపించు అని వేడుకోవడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, మనసులో నూతన ఉత్తేజం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఓం ప్రాణదాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 66వ నామం ప్రాణః. ఇంతకు ముందు నామం ప్రాణదః అంటే ప్రాణాన్ని ఇచ్చేవాడని తెలుసుకున్నాం. ఈ ప్రాణః అనే నామం భగవంతుడు ప్రాణాన్ని ఇచ్చేవాడు మాత్రమే కాదు, ఆయనే స్వయంగా మనలో ప్రాణస్వరూపమై ఉన్నాడని తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో వివరించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా జీవశక్తి స్వరూపుడు. శంకరాచార్యుల వారు ప్రాణితి ఇతి ప్రాణః అని వివరించారు. అంటే ఏ శక్తి వల్ల జీవులు ఊపిరి పీలుస్తూ జీవిస్తున్నాయో ఆ శక్తే పరమాత్మ. శరీరం ఒక యంత్రమైతే ఆ యంత్రాన్ని నడిపించే విద్యుత్తు వంటివాడు భగవంతుడు. మన శరీరంలో 5 రకాల ప్రాణాలు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన పనిచేస్తుంటాయి. ఈ 5ంటిని ఏకతాటిపై నడిపించే అంతరాత్మ ఆ శ్రీ మహావిష్ణువే. రెండవ అర్థం సూత్రాత్మ. హిరణ్యగర్భుడు లేదా సూత్రాత్మ అని పిలువబడే పరమాత్మ స్థితిని ఈ నామం సూచిస్తుంది. ఒక దండలోని దారం పూలన్నింటినీ ఎలా కలిపి ఉంచుతుందో ఈ విశ్వంలోని సమస్త జీవరాశులను తన ప్రాణశక్తితో కలిపి ఉంచే దారం ఆయనే. ఆయన మనలో ఉన్నంతసేపే మనం జీవులం. ఆయన మన నుండి విడిపోతే ఈ శరీరం శవమవుతుంది. మూడవది పరమానంద స్వరూపం. ఉపనిషత్తులు ప్రాణో బ్రహ్మ అని ఘోషిస్తున్నాయి. అంటే ప్రాణమే బ్రహ్మము. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన ఇంద్రియాలన్నీ పనిచేయవు, కాని ప్రాణం మాత్రం మేల్కొనే ఉంటుంది. ఆ స్థితిలో మనం పొందే ప్రశాంతత భగవత్స్వరూపమే. మనం పీల్చే ప్రతి శ్వాస ఆయన ఉనికికి ఒక గుర్తు. స్వామీ ప్రాణ, నా ప్రతి శ్వాసులోనూ నీవే ఉన్నావు. నేను పీల్చే గాలిలో, నా రక్తప్రసరణలో, నా చైతన్యంలో నీ దివ్యశక్తిని దర్శించే జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. నా ప్రాణం నీ సేవకే అంకితమయ్యేలా దీవించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించటం వల్ల శ్వాసపై నియంత్రణ, మానసిక ఏకాగ్రత మరియు ఆత్మవిశ్వాసం సిద్ధిస్తాయి. ఓం ప్రాణాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 67వ నామం జ్యేష్ఠః. సాధారణంగా మనం మనకంటే వయసులో పెద్దవారిని జ్యేష్ఠులు అంటాము. కాని అనంతమైన కాలస్వరూపుడైన పరమాత్మను జ్యేష్ఠుడు అని ఎందుకు పిలుస్తారో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో అద్భుతంగా వివరించారు. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా అందరికంటే వృద్ధుడు, అతి ప్రాచీనుడు. శంకరాచార్యుల వారు అతిశయేన ప్రశస్యః జ్యేష్ఠః అని వివరించారు. అంటే అందరికంటే ముందు ఉన్నవాడు అని అర్థం. ఈ సృష్టి కలగకముందే, హిరణ్యగర్భుడు పుట్టకముందే పరమాత్మ ఉన్నాడు. సృష్టిలో మొట్టమొదటివాడు ఆయనే కాబట్టి ఆయన అందరికంటే పెద్దవాడు. కాలం ఆయన నుండే పుట్టింది, అందుకే కాలానికి కూడా ఆయన జ్యేష్ఠుడు. రెండవ అర్థం గుణాలలో శ్రేష్ఠుడు. కేవలం వయస్సులో పెద్దవాడనే కాదు, జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి వంటి కళ్యాణ గుణాలలో కూడా ఆయనకంటే మించినవారు ఎవరూ లేరు. ఎవరికైతే ఈ లోకల్లో అత్యున్నతమైన స్థానం ఉంటుందో వారిని జ్యేష్ఠులు అంటారు. పరమాత్మ సర్వలోకాలకు ప్రభువు, సర్వగుణ సంపన్నుడు కాబట్టి ఆయన జ్యేష్ఠః. మూడవది ప్రశంసనీయుడు. వేదమంత్రాలలో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అని భగవంతుణ్ణి స్తుతిస్తాం. అంటే స్తుతించబడేవారిలో అత్యంత గొప్పవాడు అని అర్థం. పూజనీయులలో మొదటివాడు ఆయనే. మనం ఏ పని చేసినా ముందుగా జ్యేష్ఠుడైన పరమాత్మను తలుచుకోవడం మన సంప్రదాయం. స్వామి జ్యేష్ఠ, నీవు ఈ సృష్టికి మూలపురుషుడవు, అందరికంటే పెద్దవాడివి. ఒక తండ్రి తన బిడ్డలను ఎలా రక్షిస్తాడో అలాగే జ్యేష్ఠుడివైన నీవు మమ్మల్ని నీ చల్లని చూపుతో కాపాడు.
మాకు సద్బుద్ధిని సన్మార్గాన్ని ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో వినయం పెరుగుతుంది మరియు పెద్దల పట్ల గౌరవం కలుగుతుంది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 68వ నామం శ్రేష్ఠ. ఇంతకు ముందు నామం జ్యేష్ఠ గురించి తెలుసుకున్నాం. జ్యేష్ఠ అంటే వయసులో పెద్దవాడు అని అర్థమైతే, శ్రేష్ఠ అంటే గుణాలలో యోగ్యతలో అందరికంటే మిన్న అని అర్థం. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో దీనిని ఎలా వివరించారో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా గుణములలో సర్వోత్తముడు. శంకరాచార్యుల వారు ప్రశస్యతమః శ్రేష్ఠః అని వివరించారు. అంటే లోకంలో కొనియాడదగినవారు, ప్రశంసించదగినవారు ఎందరో ఉండవచ్చు, కాని అందరిలోకి అత్యంత గొప్పగా కీర్తించబడేవాడు ఆ పరమాత్మ మాత్రమే. ఆయనలో ఎటువంటి లోపాలు లేవు, కేవలం కళ్యాణ గుణాలే ఉన్నాయి. అందుకే ఆయన శ్రేష్ఠుడు. రెండవ అర్థం సకల ప్రాణుల కన్నా యోగ్యుడు. ప్రధానః శ్రేష్ఠః. సృష్టిలోని సమస్త ప్రాణుల కంటే, దేవతల కంటే, మహర్షుల కంటే పరమాత్మ అత్యంత ముఖ్యమైనవాడు మరియు యోగ్యుడు. మనం ఒక వస్తువును ఎంచుకునేటప్పుడు ఏది ఉత్తమమైనదో దానినే శ్రేష్ఠమైనది అంటాం. అలాగే ఈ ప్రపంచంలో మనం ఆశ్రయించడానికి, పూజించడానికి అత్యంత ఉత్తమమైన ఆశ్రయం ఆ శ్రీ మహావిష్ణువే. మూడవది వేదసమ్మతమైన తత్వం. చాందోగ్య ఉపనిషత్తులో ప్రాణోవావ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ అని ఒక వాక్యం వస్తుంది. అంటే మన శరీరంలో ప్రాణం ఎలాగైతే అందరికంటే ముందో జ్యేష్ఠుడు, అలాగే అత్యంత ముఖ్యమైనదో శ్రేష్ఠుడు. ఈ విశ్వానికి పరమాత్మ కూడా అలాగే. ఆయన లేనిదే ఏదీ మనజాలదు. అందుకే ఆయన అందరిలోకి అగ్రగణ్యుడు. స్వామి శ్రేష్ఠ, నీవు సర్వోత్తముడివి. నిన్ను మించినవారు ఈ సృష్టిలో ఎవరూ లేరు. నా మనస్సు ఎప్పుడూ నీవంటి శ్రేష్ఠమైన తత్వాన్ని స్మరించేలా అనుగ్రహించు. అల్పమైన, అశాశ్వతమైన విషయాల వెంటపడకుండా శ్రేష్ఠమైన నీ పాద పద్మాలను ఆశ్రయించే బుద్ధిని నాకు ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల మనలో ఉన్నతమైన ఆలోచనలు, సద్గుణాలు పెంపొందుతాయి. ఓం శ్రేష్ఠాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 69వ నామం ప్రజాపతి. ఈ నామం భగవంతుని యొక్క సృష్టి సామర్థ్యాన్ని మరియు రక్షకత్వాన్ని చాటి చెబుతుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన లోతైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా సమస్త జీవులకు ప్రభువు. శంకరాచార్యుల వారు ప్రజానాం పతిః ప్రజాపతి అని వివరించారు. ప్రజలు అంటే కేవలం మనుష్యులు మాత్రమే కాదు, ఈ సృష్టిలో పుట్టిన సమస్త జీవరాశులు, పక్షులు, జంతువులు, క్రిమికీటకాలు మరియు దేవతలు కూడా. వీరందరికీ ఆయనే అధిపతి. ఒక తండ్రి తన బిడ్డలను ఎలా సంరక్షిస్తాడో, ప్రజాపతిగా భగవంతుడు సమస్త జీవులను అలాగే కనిపెట్టుకుని చూసుకుంటాడు. రెండవ అర్థం సృష్టికర్తలకు కూడా కర్త. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడిని, అలాగే ఆయన నుండి ఉద్భవించిన దక్షుడు మొదలైన వారిని ప్రజాపతులు అంటాం. కాని వీరందరికీ మూలకారణం మరియు అధికారం ఇచ్చేవాడు ఆ శ్రీ మహావిష్ణువే. అందుకే ఆయనను పరమ ప్రజాపతి అని పిలుస్తారు. సృష్టికార్యం సజావుగా సాగడానికి అవసరమైన శక్తిని ఆయన అందరికీ ప్రసాదిస్తాడు. మూడవది నిరంతరం వృద్ధి చేసేవాడు. ప్రజ అంటే సంతతి లేదా వృద్ధి. జగత్తు స్తంభించిపోకుండా నిరంతరం ముందుకు సాగేలా, జీవరాశులు వృద్ధి చెందేలా చేసేవాడు ఆయనే. ఆయన మనల్ని కేవలం పుట్టించడమే కాదు, మనకు కావలసిన ఆహారాన్ని, నివాసాన్ని కల్పించి మనల్ని పోషిస్తున్న యజమాని. స్వామి ప్రజాపతి, నీవు సర్వప్రాణులకు తండ్రివి, ప్రభువువు. నీ సంతానమైన మాపై నీ కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండనివ్వు. మా బాధ్యతలను మేము ధర్మబద్ధంగా నిర్వర్తించేలా, నీ ఆజ్ఞను పాటిస్తూ జీవించేలా మాకు సద్బుద్ధిని ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మన కుటుంబంలో వృద్ధి, రక్షణ మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తన కలుగుతాయి. ఓం ప్రజాపతయే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 70వ నామం హిరణ్యగర్భః. వేదాలలో హిరణ్యగర్భ సూక్తం ద్వారా కీర్తించబడే ఈ నామం
భగవంతుని సృష్టి ఆదితత్వాన్ని తెలియజేస్తుంది. శ్రీ ఆది శంకరాచార్యుల వారు తమ భాష్యంలో దీనికిచ్చిన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా బ్రహ్మాండానికి మూలమైనవాడు. శంకరాచార్యుల వారు హిరమ్మయే బ్రహ్మాండ గర్భే అంతర్యామి రూపేణ తిష్ఠతితి హిరణ్యగర్భః అని వివరించారు. హిరణ్య అంటే బంగారం లేదా ప్రకాశవంతమైన తేజస్సు అని అర్థం. గర్భ అంటే లోపల ఉన్నవాడు. సృష్టి ఆరంభంలో ఈ విశ్వమంతా ఒక ప్రకాశవంతమైన అండం, బ్రహ్మాండం రూపంలో ఉన్నప్పుడు ఆ అండం మధ్యలో అంతర్యామిగా తేజోరూపమై వెలిగినవాడు ఆ పరమాత్మే. రెండవ అర్థం జ్ఞానమయమైన గర్భం కలవాడు. ఆధ్యాత్మికంగా హిరణ్య అంటే విజ్ఞానం లేదా జ్ఞానం. సమస్త సృష్టికి కావలసిన జ్ఞానాన్ని తన గర్భంలో తనలో ఉంచుకొని సమయం వచ్చినప్పుడు దానిని వ్యక్తపరిచేవాడు కాబట్టి ఆయన హిరణ్యగర్భుడు. అంటే ఈ ప్రపంచం పుట్టక ముందే అది ఒక సంకల్ప రూపంలో ఆయనలో ఉంది. మూడవది సృష్టికర్తకు ఆత్మ వంటివాడు. మరొక అర్థం ప్రకారం సృష్టికర్తయైన బ్రహ్మదేవునికే ఆత్మగా ఉండి ఆయన ద్వారా సృష్టిని నడిపించేవాడు విష్ణువు. హిరణ్యగర్భః సమవర్తదాగ్రే అని వేదం చెబుతోంది. అంటే సృష్టికి పూర్వం హిరణ్యగర్భుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే సకల ప్రాణులకు ప్రాణదాత మరియు సర్వలోక విభుడు. స్వామి హిరణ్యగర్భ, నీవు జ్ఞానానికి తేజస్సుకి మూలస్థానానివి. నా హృదయమనే గర్భంలో కూడా నీ జ్ఞానజ్యోతిని వెలిగించు. నాలో ఉన్న అజ్ఞానమనే చీకటిని పారద్రోలి నీ దివ్య ప్రకాశంతో నన్ను నడిపించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది మరియు బుద్ధి ప్రకాశిస్తుంది. ఓం హిరణ్యగర్భాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 71వ నామం భూగర్భః. ఇంతకు ముందు నామం హిరణ్యగర్భ ద్వారా భగవంతుడు బ్రహ్మాండానికి మూలమని తెలుసుకున్నాం. ఇప్పుడు భూగర్భః అనే నామం ద్వారా ఈ భూమికి పరమాత్మకు ఉన్న అవినాభావ సంబంధాన్ని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఎలా వివరించారో తెలుసుకుందాం. మొదటిగా భూమిని గర్భంలో ధరించినవాడు. శంకరాచార్యుల వారు భూహు గర్భే యస్య సహ భూగర్భః అని వివరించారు. అంటే ఈ సమస్త భూమండలాన్ని తన గర్భంలో భద్రంగా దాచుకున్నవాడు అని అర్థం. ప్రళయకాలంలో ఈ జగత్తు అంతా నశించిపోయినప్పుడు భగవంతుడు ఈ భూమిని ఒక విత్తనంలా తనలోనే ఉంచుకుంటాడు. తిరిగి సృష్టికాలం వచ్చినప్పుడు తన నుండి బయటకు తెస్తాడు. ఒక తల్లి తన బిడ్డను గర్భంలో ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో పరమాత్మ ఈ భూమిని అలాగే రక్షిస్తాడు. రెండవ అర్థం భూమికి ఆధారమైనవాడు. మరొక అర్థం ప్రకారం భూమికి లోపల ఉండి దానిని ధరించియున్నవాడు. పురాణ గాథల ప్రకారం వరాహ అవతారంలో హిరణ్యాక్షుడు భూమిని సముద్రగర్భంలో దాచినప్పుడు స్వామి భూమిని ఉద్ధరించి తన దంతంపై నిలిపాడు. అంటే భూమికి రక్షకుడిగా, దానికి మూల ఆధారంగా ఆయనే ఉన్నాడు. అందుకే ఆయన భూగర్భుడు. మూడవది సర్వప్రాణులకు పోషకుడు. భూమి గర్భంలోనే కదా మనకు కావలసిన ఖనిజాలు, నీరు, వృక్షాలకు కావలసిన పోషకాలు ఉన్నాయి. వీటన్నింటినీ సృష్టించి భూమి ద్వారా మనల్ని పోషిస్తున్న అంతర్యామి ఆ శ్రీ మహావిష్ణువే. మనకు నివాసాన్ని, ఆహారాన్ని ఇచ్చే ఈ భూమిని తన స్వరూపంగా భావించి రక్షించేవాడు ఆయనే. స్వామి భూగర్భ, ఈ భూమండలాన్ని నీ గర్భంలో ఉంచుకుని కాపాడుతున్న నీవు నా జీవితాన్ని కూడా నీ దయతో రక్షించు. నాలో సహనాన్ని, స్థిరత్వాన్ని పెంపొందించు. నీవు సృష్టించిన ఈ ప్రకృతిని మేము గౌరవిస్తూ నీ దివ్యత్వాన్ని ప్రతి అణువులోనూ దర్శించే భాగ్యాన్ని ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనకు స్థిరత్వం లభిస్తుంది. ఓం భూగర్భాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 72వ నామం మాధవః. భక్తులందరికీ ఎంతో ఇష్టమైన ఈ నామానికి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో
3 అద్భుతమైన అర్థాలను వివరించారు. ఈ నామస్మరణలోని లోతైన ఆధ్యాత్మిక రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా లక్ష్మీపతి. శంకరాచార్యుల వారు మాయాశ్రియః పతిః మాధవః అని వివరించారు. మా అంటే లక్ష్మీదేవి, ధవః అంటే భర్త లేదా ప్రభువు. సర్వసంపదలకు అధిదేవత అయిన మహాలక్ష్మికి భర్త అయినందున ఆయన మాధవుడు. లక్ష్మీనారాయణుల అనుగ్రహం విడివిడిగా ఉండదు. ఎక్కడ మాధవుడు ఉంటాడో అక్కడ సంపద, మంగళం వెల్లివిరుస్తాయి. రెండవ అర్థం మౌన ధ్యానము ద్వారా పొందదగినవాడు. మరొక నిఘంటువు ప్రకారం మా అంటే విద్య, ధవ అంటే ప్రభువు, అంటే సమస్త విద్యలకు ఆయనే పతి. అలాగే మౌనం, ధ్యానం, యోగశ్చ అంటే మౌనం, ధ్యానం మరియు యోగం ద్వారా తెలుసుకోదగినవాడు కాబట్టి ఆయనను మాధవః అని పిలుస్తారు. నిశ్శబ్దంగా తనలో తాను పరమాత్మను వెతుక్కునే భక్తుడికి ఆయన మాధవుడిగా సాక్షాత్కరిస్తాడు. మూడవది మధువిద్యకు సంబంధించినవాడు. వేదాలలో మధువిద్య అనే ఒక రహస్య విద్య ఉంది. ఈ విద్య ద్వారా సాధకుడు అమరత్వాన్ని పొందుతాడు. ఆ విద్యకు పరమ లక్ష్యం, ఆ విద్యను ప్రసాదించే గురువు ఆ శ్రీ మహావిష్ణువే. అందుకే ఆయన మాధవుడు. స్వామి, మాధవ, లక్ష్మీపతి, నీవు సర్వ విద్యలకు, సంపదలకు నిలయానివి. నా మనస్సులోని చంచలత్వాన్ని తొలగించి మౌనంగా నీ దివ్యరూపాన్ని ధ్యానించే ఏకాగ్రతను నాకు ప్రసాదించు. నీవు ఉన్నచోట దారిద్ర్యముండదు, అజ్ఞానముండదు. నా హృదయంలో కొలువై ఉండి నన్ను ధన్యుడిని చేయి అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల సకల సంపదలు, శాంతి మరియు జ్ఞానం సిద్ధిస్తాయి. ఓం మాధవాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 73వ నామం మధుసూదనః. ఈ నామం వినగానే మనకు భగవంతుని పరాక్రమం గుర్తుకు వస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా మధు అనే రాక్షసుని సంహరించినవాడు. శంకరాచార్యుల వారు మధునామానాం అసురం సూదితవాన్ ఇతి మధుసూదనః అని వివరించారు. సృష్టి ఆరంభంలో వేదాలను దంగిలించి బ్రహ్మదేవుణ్ణి వేధించిన మధు మరియు కైటభ అనే రాక్షసులను పరమాత్మ సంహరించాడు. లోకాన్ని అజ్ఞానం నుండి, భయం నుండి రక్షించినవాడు కాబట్టి ఆయన మధుసూదనుడు. రెండవ అర్థం ఇంద్రియాలనే శత్రువులను అణచివేసేవాడు. ఆధ్యాత్మికంగా మధు అంటే మధురమైన విషయాల పట్ల మనకుండే విపరీతమైన ఆసక్తి. మన ఇంద్రియాలు బయట ఉన్న విషయసుఖాల పట్ల ఆకర్షితమై మనల్ని దారి తప్పిస్తుంటాయి. ఎవరైతే భగవంతుని ఈ నామాన్ని స్మరిస్తారో వారిలో ఉన్న అదుపులేని పోరికలను, ఇంద్రియ చాపల్యాన్ని భగవంతుడు నశింపచేస్తాడు. మన మనస్సును తన వైపుకు తిప్పుకుంటాడు. మూడవది కర్మబంధాలను తెంచివేసేవాడు. మరొక లోతైన అర్థం ప్రకారం మన అనంతమైన జన్మల కర్మఫలాలను మధు అంటే తేనెతో పోలుస్తారు. ఆ కర్మలనే రాక్షసులను సంహరించి మనకు మోక్షాన్ని ప్రసాదించేవాడు ఆ శ్రీమహావిష్ణువే. ఆయన నామస్మరణ వల్ల మన పాపాలు నశించి మనస్సు నిర్మలమవుతుంది. స్వామి మధుసూదనా, నీవు పూర్వం మధు, కైటభులను సంహరించి వేదాలను రక్షించినట్లుగా నా మనస్సులోని అరిషడ్వర్గాలనే రాక్షసులను సంహరించు. నన్ను నీ భక్తి మార్గంలో నడిపించు. నాలోని అజ్ఞానాన్ని తొలగించి నీ జ్ఞానాన్ని ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల శత్రుభయం తొలగుతుంది మరియు ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఓం మధుసూదనాయ నమః.